ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జనవరి 26 నుంచి తలపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరా ఆత్మీయ భరోసా కూడా చాలా ముఖ్యమైనటువంటి పథకం. ఇవాళ ఒక దిక్కు మనం 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు కూడా రైతు బంధు పైన ఎకరం గుంట లేకున్నా కూడా రూపాయి కూడా లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పేద వాళ్ళకు పూరెస్ట్ పూర్, అదే విధంగా 20 రోజులు పనిచేసినటువంటి ఆ కూలి కుటుంబానికి ఖచ్చితంగా 2 విడతలుగా 6 వేల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కోఆర్డినేషన్ చేసుకొని లిస్టు తెప్పించుకోవడం, మీరు కూడా గ్రౌండ్ లో వాస్తవాలు తీసుకొని మరి వాళ్ళకు పథకాలు అందించే విధంగా ముందుకెళ్లాలని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే బ్యాక్వర్డ్ ఏరియా, మరి ఎక్కువ ఇన్నోసెంట్స్ కూడా పాపం వాళ్ళు బయటకు వచ్చి అడిగేది తక్కువ ఉంటది. మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది కూడా మనం చెప్పాలి. దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చేటువంటి గ్రామ సభలలో ముందస్తుగా మరి గ్రామాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం కోసం టామ్ వేయడమా, లేకుండా మీరు ఏ పద్ధతి ఎంచుకున్నారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మా సూచనలు, మా సలహాలు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొన్ని సూచనలు ఉంటే తెలియజేస్తారు. సరి చేసుకొని అంతిమంగా పేదలకు న్యాయం జరగాలి, లబ్ధి జరగాలి, భరోసా అందాలి, రైతు భరోసా అందాలి. అదే విధంగా వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మెరుగుపరచాలి. కాబట్టి దాని ప్రధానమైనటువంటి బాధ్యత అధికారుల మీదనే ఉంది. ఈ పథకాలు మొత్తం మీ చేతుల్లోనే ప్రభుత్వం పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎంత నిష్ఠతో